కమిషన్ల కోసం మిషన్ భగీరథ ప్రాజెక్టు తీసుకొచ్చారని విమర్శించారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మిషన్ భగీరథ ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని విమర్శించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అమృత్ 2.0 స్కీమ్ భూమి పూజ చేశారు ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు ప్రాంతానికి 31 కోట్లతో తాగునీరు అందించబోతున్నామని చెప్పారు. వాటర్ ట్యాంక్ ని త్వరలోనే పూర్తి చేసి ప్రజలకు మంచినీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. అమృత్ స్కీమ్ ఫౌండేషన్ స్టోన్ వేయడము చాలా ఆనందంగా ఉన్నది. ఎందుకంటే 6 నెలల క్రితం 8 నెలల క్రితము క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఊరూరు తిరిగినప్పుడు చాలామంది ప్రజలు బాధల్లో వాళ్ళు ఒకసారి అయితే లింగంపేట పోయినప్పుడు మహిళలందరూ వచ్చి వాళ్ళ బాధ చెప్పుకుంటుండే, కన్నీరు పెట్టి నీళ్ళు లేవు మాకు, పక్కూరికి పోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఇవాళ కూడా ఉన్నదని చెప్పి చాలా బాధపడడం జరిగింది. చాలామంది అడిగినారు మళ్ళా పార్లమెంట్ ఎన్నికలప్పుడు కూడా ఏం చేస్తావు, నువ్వు వస్తే ఏం చేస్తావు, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏం చేస్తావంటే చెప్పడానికి అప్పుడు బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, రోటీ కపడా మకాన్ ఏదైతే అంటామో మనము 30 సంవత్సరాల నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాము. ఇవాళ పరిస్థితి కూడా అంతే దారుణంగా ఉన్నది. తాగునీరు కోసం కూడా మంచి అరేంజ్మెంట్స్ లేవు. ఊర్లలో పోతే కానీ చెన్నూరు ప్రాంతం మొత్తానికి ఇప్పుడు 31 కోట్లతోటి పైప్ లైన్, వాటర్ ట్యాంక్ లైన్ ఇమ్మీడియట్లీ 2000 కనెక్షన్లతో పాటు డ్రింకింగ్ వాటర్ సప్లై వస్తుందని చెప్పి ఈరోజు చాలా ఆనందంగా ఈరోజు శుభకార్యానికి వచ్చిన అందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు. ఎమ్మెల్యే గారు వివేక్ గారితో కూడా మాట్లాడుతున్నప్పుడు బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్, ప్రతి మనిషికి త్రాగునీటి అనేది ఒక హక్కు. మీ అందరు తెలుసు, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ అని చెప్పి దాదాపు ఒక 40,000 కోట్ల రూపాయలు ఏదైతే వాళ్ళు ఖర్చు పెట్టినారో ఆ ఒక్కొక్క రూపాయికి ఒక్కొక్క నీటి కనెక్షన్ కూడా కనపడతలేదు అని చెప్పి ఈరోజు మనం చూస్తున్నాము. మనసు ఉంటే మార్గం ఉంటుంది, చేసే ఉద్దేశం ఉంటే ఖచ్చితంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పని చేస్తామని చెప్పి వివేక్ గారిని చూస్తున్నారు మీరు. గత 8 నెలల నుంచి ఏదైనప్పటికీ ఏ ఇష్యూ వచ్చినా, ఏ రిప్రజెంటేటివ్ ఎవరైనా ఏదైనా సమస్య తీసుకొస్తే దాని మీద ఇమ్మీడియట్లీ తక్షణమే దాని మీద యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి వాళ్ళకు ఒక సహకారంగా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ చేస్తారని చెప్పి మీ అందరు చూస్తున్నారు. అదేవిధంగా మన కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎవరికైతే వచ్చిందో ఏఎంఆర్ ఇండియా అండ్ శోధ వీళ్ళిద్దరికీ నా విజ్ఞప్తి, ఇమ్మీడియట్గా 2 years చాలా చాలా లాంగ్ టైం లాగా అనిపిస్తుంది కానీ 18 months అంటున్నారు. దాన్ని 1 year దాకా ఇమ్మీడియట్గా కంప్లీట్ చేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఇమ్మీడియట్గా ఇక్కడ మన చెన్నూరు ప్రాంతానికి ఒక 12 months లో కంప్లీట్ చేస్తే ప్రజల ఆశీర్వాదం ఉంటుంది మీకు. మీరు అది ఒకటి గుర్తించి, ఇప్పుడే వివేక్ గారు కూడా చెప్తున్నారు కేతన్పల్లికి కూడా 40 కోట్లు ఇమీడియట్గా శాంక్షన్ చేపిస్తారని చెప్పి, మళ్ళీ 30 కోట్లు మందమరికి కూడా శాంక్షన్ చేపించి త్రాగునీటి సమస్య ఏదైతే ఉన్నదో దాని మీద ఖచ్చితంగా కష్టపడి పనిచేసి ప్రజలకు ఒక సహకారంగా ఉంటామని చెప్పి. మిషన్ భగీరథ ఒక పెద్ద ఫెయిల్డ్ ప్రాజెక్ట్. ఇప్పుడే వంశీ గారు ఎట్లయితే చెప్పారో, అసెంబ్లీ ఎలక్షన్లో క్యాంపెయిన్ చేసినప్పుడు అన్ని చోట్ల కూడా అదే గుర్తించుకుంటున్నారు. సార్ మీరు ఎంపీగా ఉన్నప్పుడు ఇక్కడ మన చెన్నూరు టౌన్లో అప్పుడు 14 కోట్లతోని ఒక డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ మీరు ఆ రోజులలో శాంక్షన్ చేయించారు. అది ప్రారంభం కూడా చేయించడం జరిగింది. కానీ ఆ రోజులలో నేనేం చూస్తున్నానంటే ఆ పైప్ ఏదైతే పెట్టారో అంత సెకండ్ క్వాలిటీ డౌన్ గ్రేడెడ్ పైప్స్ వేసి అన్ని చోట్ల కూడా అది ఆ రోజులలో ఆ పైపులన్నీ కూడా విరిగిపోవడం జరిగింది. ప్రజలందరూ కూడా అరే మాకు మంచి స్కీమ్ వచ్చింది అనుకున్నారు. కానీ అక్కడ అంతా కమిషన్లు దోచుకొని ఆ పైప్ లైన్ ద్వారా కేవలం పైసలు ఎట్లా చేసుకోవాలని చెప్పి ఆ కాంట్రాక్టర్ చేయడం జరిగింది. చెన్నూరు టౌనే కాదు, ఇతర ప్రాంతాలలో కూడా మంచినీటి కరువు ఉంటే అక్కడ బోర్వెల్స్ వేయించి అక్కడ ఆ రోజుల ఆ ఎండాకాలంలో కూడా ప్రజలను ఆదుకోవడం జరిగింది. కానీ ఈ అమృత్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా కేవలం మున్సిపల్ టౌన్స్ కోసం. ఇక్కడ ఎట్లయితే 30 కోట్ల రూపాయలు మనం చెన్నూరు టౌన్కి శాంక్షన్ చేయించామో అమృత్లో, మన అన్ని చోట్ల కూడా ఎక్కడైతే పైప్స్ డ్యామేజ్ అయినాయో దాన్ని కూడా రిప్లేస్ చేయండి.
అవసరం ఉండదు. ఇంకా ఇంకోటి, ఎక్కడైతే అప్ స్ట్రీమ్లో నీళ్ళు పోవాలనో అక్కడ పంప్స్ పెట్టండి. లేకుంటే మరి అది మీరు టెక్నికల్లీ ఏది చేయాలనో అది కొద్దిగా చేయండి. అట్లీస్ట్ చెన్నూరు ప్రజలు 6 రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. ఒక మంచి స్కీమ్ రావాలి మా టౌన్కి. ఈ స్కీమ్ ద్వారా అందరికీ నీళ్ళు కూడా అందించేలాగా చేయాలి. ఎందుకంటే ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నాకు ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉన్నది. ఏమున్నది అడ్వాంటేజ్ అంటే, ఒక యంగ్ డైనమిక్ కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వారికి ఏది చెప్పినా కానీ స్పాంటేనియస్గా, ఎందుకంటే వారికి కూడా ప్రజలకు ఏదో మంచి పని చేయాలి, ప్రజలకు ఏదైతే నష్టపోకుండా స్కీమ్స్ సరిగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఆయనకు కూడా చాలా జోష్ ఉన్నది.